కొంతమంది కుర్రోళ్ళు చెప్తున్నారు, సిటీలో వద్దండి మాకు అమ్మాయి, మంచి పేదరాలైనా పర్వాలేదు, మంచి కుటుంబం కలిగిన అమ్మాయి మాకు కావాలి. వాళ్ళు ఎంత పేదలైనా పర్వాలేదు, మంచి విశ్వాసి కావాలి. దేవుని కొరకు పవిత్రంగా జీవించే ఆ సంఘములో నుంచి, పరిశుద్ధాత్మ పొందుకున్న సంఘం నుంచి మాకు అమ్మాయి కావాలి అని చాలా మంది పట్టణ యువకులు అడుగుతున్నారు. చికాగో బాలుడు కథ అదేనా? ఎంతో పట్టణాలు తిరిగాడు, ఎన్నో తిరిగాడు, కానీ ఎక్కడ ఆయనకు కోరుకున్న భార్య పేదరాలు, ఒక దరిద్రాలు దొరికిందండి. తండ్రి లేని ఒక అనాథ దొరికింది. అక్కడ ఆ పల్లెటూరులో కూడా ఫ్యాషన్ డ్రెస్సులు వేసేటువంటి దరిద్రులు ఉన్నారు, చండాలమైన డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ ఎంతగా ఆకర్షించిన ప్రయత్నం చేసినా అతని హృదయాన్ని తాకింది ఆ దీనురాలు. హల్లెలూయా. కాబట్టి పిల్లల, మన పిల్లల పెళ్లి విషయాల్లో కూడా భయపడొద్దండి.